బైక్ అంటే ఇష్టమున్న వాళ్ళకి ఈ సినిమా పక్కా కనెక్ట్ అవుతుంది. శర్వానంద్ రేసర్గా వస్తున్నాడు. కాని అసలు షాక్ ఏంటంటే రాజశేఖర్ అతని తండ్రిగా. ఇది సింపుల్ బైక్ మూవీ కాదు. ఫాదర్ వర్సెస్ సన్ ఇమోషన్ ప్లస్ రేసింగ్. ఈ కాంబో హిట్టవుతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న సినిమా బైకర్. మానవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. బుల్లెట్ సునీల్గా యంగ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ శర్వానంద్కి తండ్రిగా నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత డాక్టర్ రాజశేఖర్ కీలకమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఏప్రిల్ 3న రిలీజవుతున్న ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. ఇది బైక్ రేసుల నేపథ్యంలో జరిగే కథ. శర్వానంద్ ఒక రేసర్గా కనపడబోతున్నాడు. శర్వానంద్ లుక్ చాలా బాగుంది. యూత్ అందరికీ బైక్ అనేది ఒక ఎమోషన్. వాళ్లకి అది ఒక అచీవ్మెంట్ లాంటిదే. బైక్స్ను ప్రాణంగా చూసుకుంటారు. బైకులను రోడ్లమీద నడపటం వేరు, రేసుల్లో నడపటం వేరు. రేసింగ్ అనేది ఒక ప్రత్యేకమైన స్పోర్ట్. దాంట్లో పాల్గొనటానికి చాలా ప్రత్యేకమైన లక్షణాలు, శిక్షణ అవసరం. F1 మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఒక రకంగా చాలా ప్రమాదకరమైన ఆటగా చెప్పుకోవచ్చు. ఎన్నో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎంతో షార్ట్నెస్, ఫిట్నెస్, టైమింగ్, టెక్నిక్ కావాలి. ఈ నేపథ్యంలో మనకు వచ్చిన సినిమాలు చాలా తక్కువ. షూటింగ్ చేయటం కూడా అంత ఈజీ కాదు. ట్రాక్స్ మీద వేగంగా వెళుతున్న బైక్స్ని క్యాప్చర్ చేయటం టెక్నికల్గా డిఓపీలకి ఒక సవాల్గా ఉంటుంది. బుల్లెట్ సునీల్గా రాజశేఖర్ లుక్ చాలా బాగుంది. సాధారణంగా ఫాదర్స్ తమ లక్ష్యాలను సాధించలేకపోయినప్పుడు తమ వారసులు అది పూర్తి చేయాలని కోరుకోవడం సహజం. ఈ కథలో కూడా ఆ పాయింట్ కనిపిస్తుంది. బైకర్స్కి ట్రైనింగ్ ఇచ్చే పాత్రలో రాజశేఖర్ కనిపిస్తున్నాడు. తన కొడుకుకి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి రేసర్గా తయారు చేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్లో వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? గురువుగా ఉన్న తండ్రితో హీరో ఎంతవరకు కలిసి లక్ష్య సాధనకు ప్రయత్నించాడు? హీరో తన లక్ష్యంతో పాటు తన తండ్రి ఆశయాన్ని ఎలా సాధించాడు అన్నది కథగా మనకి తెలుస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఇంతకుముందు 2019లో G5 ఓటీటీలో ఎక్కడికి ఈ పరుగు అనే ఒక వెబ్ సిరీస్ని చేశాడు. ఆర్యన్ రాజేష్ అందులో ప్రధాన పాత్ర పోషించాడు. తర్వాత 2024లో సుధీర్ బాబు హీరోగా మా నాన్న సూపర్ హీరో అనే సినిమాని చేశాడు. అందులో కథ కూడా తండ్రి కొడుకుల ఎమోషన్తోనే నడుస్తుంది. ఈ సినిమాకి డిఓపీగా యువరాజ్, మ్యూజిక్ డైరెక్టర్గా గిబ్రాన్ పనిచేస్తున్నారు. సౌండ్ డిజైన్ చాలా బాగుంది. ఈ కథ 2 టైమ్ లైన్స్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎర్లీ 90లలో అండ్ ఎర్లీ 2000లో కథ నడుస్తుంది. 2 లుక్స్లో కూడా శర్వానంద్ ఆకట్టుకుంటాడు. ఈ సినిమా కోసం శర్వానంద్ పడిన కష్టం తెరమీద తెలుస్తుంది. మొన్న సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో డీసెంట్ హిట్ అందుకున్న శర్వానంద్ ఈసారి ఇప్పటివరకు తెలుగు తెరమీద పూర్తిస్థాయిలో రాని బైక్ రేస్ల కాన్సెప్ట్తో రాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శర్వానంద్కి మంచి విజయం అందిస్తుందని ఆశిద్దాం.